Hi Didi, this is Robin Hood. I've come all the way from Virginia to meet you. This land actually belongs to me. రేయ్ కిక్కు కొడుకురా. అప్పుడు మీ నాన్న తాత ఫైట్ చేశారు. ఆయన కోర్టు నాదని కన్ఫర్మ్ చేస్తే కన్ఫ్యూజ్ అయి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. కానీ ఈ సైడ్ పేపర్లు నీ దగ్గరున్నాయని నాకు తెలీదు. నా దగ్గర టిష్యూ పేపర్ కూడా లేదు. అయ్యో పాపం. మరి ఇప్పుడు ఎలా? ఎలా 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 ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. బెస్ట్ ఐడియా, రిటర్న్ టికెట్ వేసుకో. కాదు అంటే దీంతో షూట్ చేస్తే కనీసం నీ బాడీ అయినా అమెరికా వెళ్తుంది. ఇంకా బెట్టు చేసేవనుకో, దీంతో పేలిస్తే బాడీ పీస్ పీస్ అయిపోతుంది. రేయ్, నేను ఈ గ్రెనేట్లు అంటోని, ఈ పిన్నే దీనికి కంఫర్ట్. పేకమంటావా? ఇదిగో ఇలాగే బ్లాస్ట్ అవుతా. ఏంట్రా ధమ్కీస్తున్నావా? ధమ్కీలు దాదాగిరీలు కాదు, ఓన్లీ కంఫర్ట్ గిరి. నా కంఫర్ట్ మిస్ అయితే నరాలు తెప్పి గిటార్ వాయించేస్తా. మైకేల్ జాక్సన్ మ్యూజిక్ అంటే చాలా బాగుంటుంది, వింటావా? వింటాను. ఇది ధమ్కీ అంటే. నువ్వే నా ల్యాండ్ నాకు తిరిగి ఇచ్చేస్తావు. నో జోక్స్, నీ మీద నువ్వు ఇచ్చేస్తావు. నన్ను బెదిరించొద్దు. చిచ్చి చిచ్చి చి, నిన్ను బెదిరించను, ప్రతిమాలను, తిట్టను, కొట్టను, అసలు నీకు కనిపించను కూడా కనిపించను. కానీ నువ్వే నా ల్యాండ్ నాకు తిరిగి ఇచ్చేస్తావు. రే లాల్, ఎలా ఇస్తాను? ఎలా ఇస్తాను నేను చూస్తా. పడుకోండి, ఎంతసేపు అలా చూస్తారు? కళ్ళు మూసుకుంటే ఆ కంఫర్ట్ గాడే కనిపిస్తున్నాడు. ఎంత ట్రై చేసినా వాడి ఇమేజ్ అరేంజ్ అవట్లేదు. డబ్బు కకృతి ఇలాగే ఉంటుంది. అదేంటో నిన్ను చూసినా వాడే కనిపిస్తున్నాడు. నాకు కూడా మిమ్మల్ని చూసినా ఆయనలాగే కనిపిస్తున్నారు. నాకు మాత్రం మీరిద్దరూ మీలాగే కనిపిస్తున్నారు. కరెంట్ పోయింది. కరెంట్ పోతే ఇలా బెడ్రూమ్ లో దూరుతావా? నా బెడ్రూమ్ లో ఫ్యాన్ తిరక్క ఉక్క పోసేస్తుంది. అయితే నువ్వు పని చేయి, నువ్వు ఇక్కడే పడుకో, నేను అది వెళ్ళి బయట పడుకుంటావు. రావే. నాకు నా ఫ్యాన్ కింద నా బెడ్ మీద పడుకుంటేనే కంఫర్ట్. అర్థమైంది కంప్లీట్ గా. ఎంత బాగా నిద్రపోతున్నావు రా సాడిస్ట్ వెదవా. స్పీడ్ గా తిప్పు, గాలి రావట్లేదు. ఈ కంఫర్ట్ ఏంటో. స్పీడ్. అయ్యో తిప్పుతున్నా. వద్దు, కంఫర్టే కదా. రాత్రి నుంచి బొమ్మలా ఇలాగే నిలబడ్డా. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దునే దర్శనం? బెంగెట్టుకున్నావా? నీ స్టైల్, నీ క్యారెక్టర్, నీ ఓపెన్నెస్ నాకు చాలా నచ్చాయి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నీ పేరేంటి పాప? చైత్ర. సారీ చైత్ర, ఐఎమ్ ఆల్రెడీ మ్యాడ్లీ ఇన్ లవ్. ఎవరు ఆ లక్కీ గర్ల్? లక్కీ గర్ల్ కాదు, లక్కీ బాయ్. బాయ్? ఎవరు? ఇది నువ్వే కదా? You're right. I love myself. నా మీద నాకెంత ప్రేమ అంటే నేను లేకనే నేను బతకలేను. నేనంటే నాకంత పిచ్చి. నేను లవ్ చేయనన్నాను కానీ నిన్ను లవ్ చేయొద్దని చెప్పలేదే. నువ్వు లవ్ చేయి. ఏమో నేను ఈ లవ్ లో పడిపోతానేమో. ప్రేమించు. నువ్వు ఎలా ప్రేమించాలంటే నాకు పిచ్చెక్కిపోవాలి. రాబిన్ హుడ్ నా బాయ్ ఫ్రెండ్ అని ఊరంతా చెప్పేసుకో. నేను కొన్నాళ్ళు ఇండియాలో ఉంటా. Who knows? Anything can happen, babes. ఈ హోప్ చాలా నాకు. But one thing, చైత్ర, నేను నిన్ను లవ్ చేయకపోతే నువ్వు హర్ట్ అవ్వకూడదు, నన్ను బ్లేమ్ చేయకూడదు. ఇప్పుడు నీకు నేను లవర్ని. ఓకే డన్. నీ కాన్సెప్ట్ నాకు నచ్చింది. ఇన్ఫాక్ట్ నీ మీద ప్రేమ ఇంకా పెరిగింది. చైత్ర, నీ లవ్ కి ఎనర్జీ ఇచ్చి ఫుల్ గా ఎంకరేజ్ చేస్తాను.
వచ్చే. ఓ హాయ్. నీకు కూడా పిచ్చి పెట్టిందంటే ఐ థింక్ యు లైక్ ద హగ్. పండగ చేసుకో. పో పో పో. నువ్వు ప్రేమలో పడిపోతావు. దట్స్ ద స్పిరిట్. వెళ్ళా పని మీద ఉండు. పో పో. రే ఏంట్రా నీ ఉద్దేశం? లవ్ చేయనంటావు, నో అంటావు, నో అంటావు, హగ్గిస్తావు. అసలు నీ కాన్సెప్ట్ ఏంట్రా? కాన్సెప్ట్ కాదు, కంఫర్టే. ఇప్పుడు మన అమ్మాయిని ప్రేమించామనుకో, షాపింగ్లు అంటారు, సినిమాలు అంటారు, మిస్డ్ కాల్స్ ఇస్తారు. దాంతో ఉన్న మన కంఫర్ట్స్ అన్ని దొబ్బుతాయి. అదే వాళ్ళు మనల్ని ప్రేమించారు అనుకో, మన కంఫర్ట్స్ అన్ని వాళ్లే చూసుకుంటారు. పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు. మనల్ని చిన్న పిల్లల్లా చూసుకుంటారు. ఇది కంఫర్ట్ అంటే. దీన్ని కంఫర్ట్ అనరా, సెల్ఫిష్నెస్ అంట. ఇది సెల్ఫిష్నెస్ కాదు, కంఫర్టే. రెండు ఒకటే కదరా. రెండు ఒకటే అయితే ఇంగ్లీష్ లో వేరే వేరుగా రెండు పదాలు ఎందుకుంటాయి? ఇలా ఎంకరేజ్ చేశానో లేదో మెసేజ్ వచ్చింది. కాఫీ తాగుదామా? షూర్. షాపింగ్ చేస్తూ కాఫీ తాగుదాం. హలో సార్. వాళ్ళకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. One beer, please. మా కుడిపించొచ్చుగా. ఆ అమెరికోడి కోసం ఎందుకంత కష్టపడుతున్నావు? రాబిన్ గారిని తెగ వాడేస్తున్నారు తెలుసా? వాడిలా నేను చీప్ కాదు. రాబిన్ కి నీకు పోలికేంట్రా? ప్రేమ పేరుతో అబద్ధాలు చెప్పి నమ్మించి అవసరం తీర్చుకుని వదిలేసే క్యారెక్టర్స్ మీవి. ప్రేమిస్తున్నానని వెంట పడుతున్నా అడ్వాంటేజ్ ఉన్నా అది రాబిన్ క్యారెక్టర్. అతని కాలి చెప్పు కూడా సరిపోను. చైత్ర, ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లమే, కానీ నాది. ఓ, ఈలోగా నువ్వు ఈ బియర్ ఎంజాయ్ చేయి. నేను మ్యాటర్ డీల్ చేసి వస్తా. ఓకే. ఎందుకే నీకు అంత బిల్డప్? ఒకడు నన్ను ప్రేమించను, ఫ్యూచర్ లో ప్రేమించే ఛాన్సే లేదన్నా కూడా వాడనకి పిచ్చిగా తిరుగుతున్నా. అంటే నేను ఎలాంటి ఆడగా నీకన్నా వైల్డ్ రా నేను. ఎంజాయ్. చైత్ర, నువ్వేనా? నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? నీ గట్స్, నువ్వు వార్నింగ్ ఇచ్చే స్టైల్ మైండ్ బ్లోయింగ్. ఇలా కదా అమ్మాయిలు ఉండాలి. చైత్ర, తెగ నచ్చేసావు. ప్రాబ్లమే, కానీ నీది కాదు నాది అన్నావు చూడు. అబ్బా ఏవి స్టైలే. చైత్ర, విపరీతంగా నచ్చేస్తున్నావే. రాబిన్, అన్నిసార్లు నచ్చావు అనుకురా. నిజంగానే నచ్చేసాను అనుకుంటాను. ఆ తర్వాత నువ్వు కాదంటే తట్టుకోలేను. నీకు ఎక్కువైనట్టుంది. పదా, కమ్ పదా. అరే కంఫర్ట్ గా రారా, దమ్ముంటే రారా బయటికి. తేల్చేస్తాను నీ సంగతి. రా. ఏంటిది? మా వాడికి తెలిస్తే హర్ట్ అవుతాడు. తేడాలు వస్తాయి. నేను ఆల్రెడీ హర్ట్ అయిపోయాను రా. రేయ్, నేను తాగితే మృగాన్ని రే. నా సంగతి రే. వాడేదో నన్ను టార్చర్ పెడదాం అనుకుంటున్నాడా? వాడు నన్ను టార్చర్ పెట్టం కాదురా, నేను వాడిని టార్చర్ పెట్టడం కోసం ఈవినింగ్ నుంచి మంది ఎవరితో అయినా పెట్టుకుందామని పొద్దున్నేసి అవుతున్నాను. పొద్దున్న నుంచా? అయితే రేపు కలుద్దాం. పండిత్, మీరు మందేశారని తెలియక. బా మందేస్తే మా వాడు మంచి ఫ్రెండ్. అరే తురి కూడా అనొచ్చు. ఫ్రెండ్స్, KFC నై బాస్. నా KFC అంటే ఎంత ఇష్టం. నాకు కూడా ఇష్టమే. ఇదిగో తీసుకో. అదేనా? ఇంకేంట్రా ఇష్టాలు? ఏముందిరా, కానీ అరే కాన్సెప్ట్ చాలా బాగుందిరా. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ లైక్ ఎనీథింగ్ యు నో. రవితేజ, నువ్వు నా గురించి అనుకుంటున్నావు ఏంటి? ఇప్పుడు వద్దులే. మరి అదే అన్ని లోపల పెట్టేసుకుంటున్నావు. చెప్పు చెప్పు చెప్పు. నేను చెప్పను. చెప్పకపోతే నీతో కట్టేఫ్. నేను కూడా నీతో కట్టేఫే. ఇంకా చాలేరా, ఓ పెగ్గేరా. ఫ్రెండ్షిప్ కట్టాక మళ్ళీ రాయంట్రా. ఏ పండిత్, ఏం ఆలోచించడం? మీరు చాలా మంచోళ్ళని.
నీ లోపల ఏంటో ఒకరు తెక్కొడేసుకుంటున్నాడు. తీ బయటికి తీయండి. లోపల ఎవడున్నారు సార్? నీ లోపల ఒకన్నాడు, వాడు తెక్కొడేసుకుంటున్నాడు అని బయటికి తీ. ఓ వాడా? వాడు పెద్ద మెంటల్ గాడు సార్, పైగా మందేస్తున్నాడు. నేను కూడా మెంటలే, నేను తాగేస్తున్నాను. నువ్వు బయటికి తీ. మెంటల్ వర్సెస్ మెంటల్. బయటికి తీ. రారా బయటికి. నువ్వు మనిషివా పశువురా? నీ వంకర పళ్ళుకి తింగర బతుక్కి కంఫర్ట్స్ కావాలరా? కంఫర్ట్స్ ఏంట్రా నీ కంఫర్ట్స్? తుమ్మకూడదు, దగ్గకూడదు, పెట్టకూడదు. నిన్న అమెరికా నుంచి భారతదేశానికి ఎవరు రమ్మన్నాడు రా? నువ్వు ఒక ఈడియట్ రా, నువ్వు ఒక ఫూలు రా. పండిత్ వాడిని కంట్రోల్ అవ్వమని చెప్పు. వాడినే కదా సార్? అవును. ఏంట్రా కంట్రోల్ అయితే ఏం పీకుతావురా నువ్వు? వీడి పట్టణాల మీద వెంటనే పీకి ఊరే చంపేస్తాను రా నిన్ను. పండిత్ పగిలిపోతే వాడికే కదా సార్? అవును వాడికే. రా, నీది పగులుతో నాది పగులుతో తెలుసుకుందాం రారా. నేను చెప్పాను కదా సార్, వాడు పెద్ద మెంటల్ గాడు సార్. వాడిని కుమ్మేయండి సార్. రా బిగుసిపోతున్నాడు రా. కమాన్ అయిపోయావు. రే పండిత్, నీ లోపల ఉన్న రవితేజ్ గారి సౌండ్ నాకు బాగా నచ్చిందిరా. నిన్ను తిట్టింది నేను కాదు కదరా. పడుతుంది నిన్ను కాదు కదరా. పండిత్ లాస్ట్ అన్నావు కదరా. ఆ ఫ్రెండ్స్ అన్నాను కదా. రే నువ్వు టెనెంట్ వై, నేను ఓనర్ అయ్యాను కదా ఇంత హింస పెడుతున్నావు. వచ్చే జన్మలో నువ్వు ఓనర్ అయి పుట్టు, నేను టెనెంట్ అయి పుడతా. అప్పుడు ఈ పండిట్జీ పవర్ ఏంటో చూపిస్తాను. ఏ జన్మలో పునర్జన్మలు మనకి ఎందుకు పండిట్జీ? ఈ జన్మలో అవుతాను. ఏం పీక్కుంటారో చెప్పండి. ఛాలెంజా? డబుల్ ఛాలెంజ్. ఒక రోజు ఓనర్ అవుతావా? అనుకోవటం ఏంటి? ఫీలింగ్ రావాలి. ఫీలింగ్ రావాలా? రెండిళ్ళు రాసిచ్చా, తీసుకో. రెండిళ్ళు నాకెందుకు పండిట్? నీ ఇల్లు నాకు రెంట్కి ఇస్తే మరి నువ్వెక్కడుంటావురా? ఓ ఇప్పుడు నువ్వు ఓనర్వి, నేను రెంట్కుండేవాడిని అన్నమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో చెప్పమ్మా. నో రూల్స్ నో రెగ్యులేషన్. మరి పండిట్ కంఫర్ట్స్ ఏంట్రా? ఎనీ ప్రాబ్లం కమ్ టు ఓనర్. అంతేనా? యా. ఈ రాత్రికి ప్రశాంతంగా వెళ్ళి పడుకోరా. క్యూటీ నాటీ బాయ్. రేపటి నుంచి ఈ పండిట్ టార్చర్ ఏంటో చూపిస్తాను రా.